హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఈ లాగ్ వచ్చేసి సండే రోజుది. సండే అయినా మండే అయినా లేచి చేసేదాకా అయితే తప్పదు, బాక్స్ వేయాలి. మా ఆయనకి, పిల్లలకి బాక్స్ లేకపోయినా మా ఆయనకు బాక్స్ వేసి పెట్టాలి. అందుకని ఇంకా ఎక్కువేం చేయలేదులేండి. అన్నం వండేసి టమాటా రైస్ లాగా కలిపేసాను. ఇంకా ఈరోజు మార్కెట్ అండి, మార్కెట్కి వెళ్ళాలి. నాకైతే ఫుల్ జలుబు, బాగా జలుబు చేసింది. ఇంకా మార్కెట్ అయితే తెచ్చుకోవాలి, వెళ్ళి బాక్స్ కట్టేసి స్నానం చేసి వెళ్ళాలి మార్కెట్కి. ఇంక ఇక్కడైతే టమాటా రైస్ కలిపేస్తున్నా, ఆయనకి కలిపేసి బాక్స్ పెట్టేసి స్నానం చేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోవాలి. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. సండే సండే ఉంటుందండి మార్కెట్ మాకి. ఇదేంటంటే ఫస్ట్ ఏమో సాయంత్రం పెట్టేటోళ్ళు మార్కెట్. ఇంకా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి పొద్దున్నే పెట్టేస్తున్నారు. సాయంత్రం అయితే అన్ని పనులు చేసుకుని ఉంటాం కదా, సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంది ఏం చక్క. ఇప్పుడు పొద్దున్నే అంటే ఈ పనులన్నీ వదిలేసి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. 10:30 లోపు అయిపోతుంది మార్కెట్. చాలా తలకాయ నొప్పి వచ్చింది కరోనా వచ్చినప్పటి నుంచి. పొద్దున్నే పెడుతున్నారు, ఇంకా సాయంత్రం పెట్టట్లేదండి. అందుకని పొద్దున్నే హడావుడిగా వెళ్ళాలి, అన్ని పనులు వదిలేసి. మళ్ళీ మార్కెట్ తెచ్చుకోకపోతే వీడి రోజుల్లో చాలా రేట్లు అమ్ముతారు ఇక్కడ కూరగాయలు. అన్నీ దొరకవు కూడా, దొరికిన చాలా రేట్లు చెప్తారు వీడి రోజుల్లో. అయితే సండే రోజు అయితే మార్కెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో తక్కువ దొరుకుతాయి మనకి. అందుకని ఎంత బాగోలేకపోయినా కూడా మార్కెట్కి అయితే సండే వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. అలాగే వెళ్తాను నేను మార్కెట్కి. ఇక్కడైతే టమాటా రైస్ కలిపేసానండి, బాక్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోవాలి. నాకైతే జలుబు బాగా ఫుల్ జలుబు ఉంది. నా వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఎలాగున్నా కూడా అదే వినేసేయండి, క్షమించేసేయండి. ఇంక ఇక్కడైతే నేను స్నానానికి వెళ్ళి స్నానం చేసి అయితే మార్కెట్లో వీడియో తీద్దాం అనుకున్నా కానీ పాప వస్తే బాగుండు వెనకాల. ఇంకా అదేంటంటే ఫోన్లు కూడా పోతాయి ఇక్కడ, చాలా ఫోన్లు పోయినాయి. అప్పుడు సండే రోజులు దొంగలు కూడా ఉంటారు, అది కూడా భయం వేస్తుంది ఫోన్ తీసుకెళ్ళాలంటే మార్కెట్కి. ఇంక ఇక్కడైతే వంట చేసి ముగ్గు వేసాను కానీ ఫస్టే అక్కడ ఏం మరి తొక్కారన్నది ఏదో మళ్ళీ గీస్తున్నాను. పాప మళ్ళీ తీసింది. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఛాయ్ పెట్టుకుంటున్నా నేను. ఛాయ్ పెట్టేసి స్నానానికి వెళ్తే వచ్చేలోపు మరిగిపోద్ది కదా, ఛాయ్ తాగేసి వెళ్దామని. వచ్చేలోపు 9:30 10 అయిపోద్ది. ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు, చాలా ఎండగా కూడా ఉంది. ఇక్కడ ఏదో తింటున్నా నేను, మరి నాకే గుర్తులేదు. ఛాయ్ పెట్టేసి అయితే స్నానం చేసుకొని వచ్చేలోపు ఛాయ్ మరిగిపోయింది. పల్లీల శనగలండి, మొలకెత్తిన శనగలు. అవి ఎప్పుడు అంటే ఫ్రైడే రోజు, వరలక్ష్మి వ్రతం రోజువి. అవి ఎక్కువైనాయి, కప్పులో అలా ఉండిపోయినాయి. అవి మొలకలు వచ్చేసినాయి, అవే తింటున్నా నేను, నాకే గుర్తులేదు. ఇంక ఇక్కడైతే ఛాయ్ మరిగినట్టు బంద్ చేశాను. ఛాయ్ కాదండి, పాలు. ఈ మధ్య ఛాయ్ అంటే బాగా వేడి చేస్తుందని ఫస్ట్ నుంచి అలవాటు ఉందనుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో రక్తం లేదని చెప్పారు డాక్టర్, చాలా నీరసంగా ఉంటుంది, నాకు బాగోట్లేదండి అసలు. ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళి వచ్చి తీసిన ఇది చూస్తే కొన్ని కనిపిస్తున్నాయండి. 500 పైగా అయిపోయి దీనికి. కూరలు అయితే ఏమీ తేలేదు,
మెంతికూర ఒకటి తెచ్చాను, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర తీసుకొచ్చాను, ఆకుకూరలంగా అంతే. ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ తెస్తున్నానండి ఇప్పుడు. అదే నా కూర మొత్తం లేదన్నారు కదా, అందుకని ఫ్రూట్స్ ఎక్కువ తెస్తున్నాను. అంటే దానిమ్మలు ఎక్కువ, దానిమ్మలు అయితే 100 రూపాయలకు 5 ఇచ్చారండి. ఇంకా క్యారెట్, బీట్రూట్ తీసుకొస్తున్నా వారం వారం. నేను అవి పచ్చివే తింటున్నా. నాకు అదేంటి బీట్రూట్ జ్యూస్ పట్టుకొని తాగుతారు కదా, ఆ జ్యూస్ చేసుకునేంత ఓపిక కూడా లేదండి. నేను అందుకే పచ్చివే తింటున్నా. ఇక్కడైతే కాకరకాయలు, వంకాయలు, ఆలుగడ్డ తెచ్చానండి, చిన్నది ఒకటి క్యాబేజీ. ఇంకా క్యారెట్, కీర దోస, బీట్రూట్ తెచ్చాను. టమాటాలు అయితే 40 రూపాయలు కేజీ ఉన్నాయండి మాకైతే. కానీ ఎక్కువ తక్కువే ఉంటాయి మా ఇక్కడైతే రేట్లు. కూరగాయలు అయితే తక్కువే ఉంటాయి, ఎందుకంటే పొలం నుంచి తెస్తారు కదా. సండే రోజు చాలా మటుకు పొలం నుంచి కలుస్తాయి ఇక్కడ మార్కెట్లో, ఇక్కడ చుట్టుపక్కల పొలాలు అవి, అందుకని తక్కువే ఉంటాయి. ఇంకా ఉల్లిపాయలు అయితే 2.5 కేజీ 50 రూపాయలండి, 100కి 5 కేజీలు. ఇక్కడైతే సండే రోజు మార్కెట్లో చిన్న చిన్న సమోసాలు అమ్ముతారు, చాలా బాగుంటాయి అవి. ప్రతి సండే తీసుకొస్తాను నేను, అవి తింటున్నా. అంటే వెళ్ళిచ్చేసరికి ఆకలి అవుతుంది. టమాటా రైస్ ఉందనుకోండి, కానీ ప్రతి సండే తీసుకొస్తాను ఇవి పిల్లలకి. నేను కూడా తింటాను అలాగే. చిట్టి చిట్టి సమోసాలు చాలా బాగుంటాయి టేస్ట్. దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసిస్తాడు. ఇక్కడైతే తింటున్నా నేను, ఆకలి వేస్తుందని. టమాటాలు అయితే 40 రూపాయల కిలో కదా, ఒకసారి కిలో తీసుకున్నా, ఇంకొక చోట అరకిలో తీసుకున్నా సరిపోవని. టమాటాలు ఎక్కువ ఉంటే ఏదో పప్పులో కూడా వేసుకోవచ్చు కదా, అందుకని. ఇక్కడైతే మధ్యాహ్నంకి అది మెంతికూర తెచ్చాను కదండి, మెంతికూర పెసరపప్పు వండుతున్నా. మెంతికూర పెసరపప్పు చాలా ఈజీ అండి. ఇంకా అది రక్తం లేకపోతే చాలా మంచిది మెంతికూర. పెసరపప్పు కూడా సల్వ చేస్తుంది కదా, అందుకని నేను పెసరపప్పు మెంతికూర వండుతున్నా. లూజ్గా కాదు, పప్పులాగా కాదు, మామూలుగా కూరలాగా, ఫ్రై లాగా ఉంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకున్నా. తర్వాత ఒక 2 టమాటాలు చిన్నవి కట్ చేసి వేసిన. ఆ మెంతికూర కట్ చేసి పెట్టుకున్నా. పెసరపప్పు అయితే మనం కూర చేసే ముందు నానబెట్టుకోవాలి, నానబెట్టుకుంటే కొద్దిగా బాగా ఉడుకుద్ది. అది పప్పే ఉంటుందండి, మెత్తగా. మామూలు మనం టమాటా పప్పు చేస్తాం, మెంతికూర పప్పు కందిపప్పుతో చేస్తాం కదా, అట్లేం కాదు. చాలా బాగుంటుంది రొట్టెలకు. నేను ఇక్కడ జొన్న రొట్టె చేసుకున్నా, జొన్న రొట్టె మెంతికూర. ఇక్కడైతే టమాటాలు వేసి మగ్గిస్తున్నా. టమాటాలు వేసి మగ్గించిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మనం ఇంకా ఈ మెంతికూర, ఈ పెసరపప్పు అన్నీ వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గిస్తే టమాటాలు మెత్తబడతాయి. ఇంకా ఈ మెంతికూర, ఇంకా ఇది ఉంది కదా పెసరపప్పు, అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు వేస్తాను. అవి చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ, ఇంకా అన్నంలో కూడా బాగానే ఉంటుంది అనుకోండి. నేనైతే జొన్న రొట్టె చేసిన ఈరోజు. ఇదిగోండి మెంతికూర వేసుకుంటున్నా, అలాగే పెసరపప్పు కూడా వేసేసాను, ఇంకా అవే మగ్గుతాయని. మెంతికూర పెసరపప్పు చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. మెంతికూర టమాటా వండుతారు కానీ మరి నాకేమో నచ్చదు అట్లా, అందుకని ఇట్లా పెసరపప్పు వేసి వండితే అవి పప్పులుగానే ఉండాలి, మెత్తగా ఉడికించొద్దు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి పెసరపప్పు వేసేస్తున్నా. మనకు కావాల్సినంత ఉప్పు, కారం వేసుకొని మెత్తగా మగ్గించుకోవడమే, ఆ కూర మగ్గేదాకా. ఈ పెసరపప్పు కొద్దిగా ఉడికితే చాలు, మెత్తగా అవనవసరం లేదు.
ఈ రొట్టెలోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా బాగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా పెసరపప్పు సల్వా కూడా కదా, మంచిది. కందిపప్పుతోనే కాకుండా మెంతి కూర ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే కలిపేసి ఇంకా మూత పెట్టేశాను. మళ్ళీ ఇంకేంటంటే కొద్దిగా మగ్గితే ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే కారం వేసేస్తున్నా. ఒక 2 స్పూన్లు కారం, మనం తగినంత అనుకోండి, మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకున్నా. నాకేంటోనండి చాలా నీరసంగా ఉంటుంది ఈ మధ్య. అదే రక్తం లేదని చెప్పారు డాక్టరు. నాకు ఎప్పుడు రక్తం లేదు, అదే ప్రాబ్లమే ఉంటుంది. ఎప్పుడు తింటూనే ఉంటాను కానీ మరి ఎక్కడ పోతుందో ఏమో, అదే ప్రాబ్లం నాకైతే. ఎప్పుడు రక్తం లేదు కాళ్ళు చేతులు లాగుతాయి. అదేందో సచ్చుపడిపోయినట్టే, మనిషి శాతం అవ్వట్లేదు అసలు. ఇంక దీనికి తోడు ఈ జలుబు ఒకటి. జ్వరం వచ్చినా తట్టుకోవచ్చు కానీ ఈ జలుబు వస్తే అన్ని నొప్పులు వస్తాయి జలుబుతో పాటు. ఇంక ఇక్కడైతే ఉప్పు కారం వేసేసాను కదండి, పసుపు అప్పుడు ఫస్ట్లోనే వేసాను, అదైతే మగ్గుతుంది. ఇక్కడైతే జొన్న రొట్టెకి నీళ్ళు వేడి చేసుకుంటున్నానండి నేను. జొన్న రొట్టె చాలా మంచిది హెల్త్కి తింటే. ఊర్లో అయితే మాకి రోజు తింటారు, కానీ ఇక్కడ నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. నాకు అందులో ఇంకా వచ్చు, కానీ ఊర్లో అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అంటే రోజు చేసి అలవాటు కదా, చాలా బాగా తొందరగా చేస్తారు వాళ్ళు. నాకు వచ్చు కానీ లేటు, బాగానే వచ్చు కానీ అంత తొందరగా చేయలేను నేను. ఇంకా నీళ్ళు అయితే మరిగిపోయినాయి. అంటే మరిగిన నీళ్ళు వేస్తే రొట్టె బాగా వస్తుంది, లేకపోతే అదేంటో ఊర్లో పిండి మరి సన్నీళ్ళే పోసి చేస్తారు కానీ బాగానే వస్తుంది. ఇక్కడ పట్టిన పిండి మటుకు వేడి నీళ్ళు లేకుండా మనం చల్ల నీళ్ళు పోసి కలిపినాం అనుకోండి, అది రొట్టె ఇరిగిపోతుంది, రాదు అసలు. అందుకని నేను ఎప్పుడైనా వేడి నీళ్ళు కాచి కలుపుతాను. కాలుతుంది బాగా, నాకైతే చెయ్యి కాలేసింది బాగా. నేను ఒక గరిటె తీసుకొని కలపాల్సింది, డైరెక్ట్ చెయ్యితో కలుపుతాను కదా, మంట పుట్టింది బాగా, చెయ్యి కాలింది. వేడి నీళ్ళతో కలుపుకుంటే తప్ప రాదు అది రొట్టె. అంటే వస్తుంది కానీ ఇరిగిపోతుంది మధ్యలో పగులు లాగా వస్తుంది. అదే వేడి నీళ్ళు పోసి కలుపుకున్నాం అనుకోండి, మంచిగా రౌండ్గా వస్తుంది, పక్కలకి సైడ్కి ఇరిగిపోకుండా. అందుకని నేను ఎప్పుడు వేడి నీళ్ళు పోసి కలుపుతాను. రొట్టె అంటే చాలా ఇష్టం అండి నాకు. నేనైతే ఎండిపోయిన రొట్టె ఉన్నా కూడా తింటాను రొట్టె. ఈరోజు చేసుకుంటే రేపటికి మిగులుతుంది కదా, అది ఒట్టిగా అయినా సరే తింటాను, నాకు అంత ఇష్టం రొట్టె అంటే. ఇంక ఇక్కడైతే కలిపేసాను పిండి, అది కూర మగ్గుతుంది. ఈ లోపు రొట్టె కడితే పిల్లలు తింటారు. ఆల్రెడీ ఒకటే అయిపోయింది టైము. ఇంకా ఇక్కడైతే కూర ఈ సైడ్ పెట్టేశానండి. ఇది మంట తక్కువ వస్తుంది పొయ్యి, అందుకని కూర ఇక్కడ పెట్టి రొట్టె ఇక్కడ. ఈ పొయ్యి అయితే ఎక్కువ, జొన్న రొట్టెకి ఏంటంటే ఫుల్ మంట ఉండాలి. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా సూపర్ వస్తుంది రొట్టె. మనకు ఇక్కడ ఏం లేవు కదా, ఇదిగోండి ఇలాగా ఫుల్ మంటలో కాలిస్తే బాగా పొంగుతాయి. ఇదిగోండి ఇలాగా. నాకైతే రొట్టె అంటే చాలా ఇష్టం. ఈ మధ్యాహ్నంకి ఈ కూర, ఈ మెంతి కూర, పెసరపప్పు, ఈ జొన్న రొట్టె సూపర్ కాంబినేషన్, చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా చేసుకోవడమే రొట్టె. పిండి ఏంటంటే బాగా పిసకాలి పిండి, ఎంత మెత్తగా పీసుకుంటే అంత బాగా వస్తుంది రొట్టె. నేనేమంత ఎక్స్పర్ట్ ఏం కాదులే అనుకోండి, ఊర్లో వాళ్ళు చాలా బాగా చేస్తారు ఇంకా నాకంటే, కానీ ఇక్కడ వాళ్ళకంటే నేను బెటరు. ఇలాగ చేసుకొని కొట్టేసుకోవడమే రొట్టె.
ఊర్లో అయితే పొయ్యి మీద చేస్తే పెన్నం పెద్దగా ఉంటుందండి, చాలా పెద్దగా చేస్తారు, పలసగా చేస్తారు రొట్టె. ఇక్కడ ఏంటంటే గ్యాస్ మీద కాలదు అది, మనం పెద్దగా చేసినా కూడా సరిగ్గా మంట తగలదు కదా, అంత పెద్ద మంట రాదు కదా గ్యాసు, అందుకని కాలదు. అందుకు చిన్నగానే కొట్టుకోవాలి రొట్టె ఇక్కడైతే. అయినా నాదైనా ఆ పెన్నం అంతా వచ్చింది, దోశ పెన్నం అంది అది. రొట్టె పెన్నం ఉంది కానీ చిన్నగా ఉంది, మరీ చిన్నగా వస్తుంది రొట్టె. అందుకని నేను అది పక్కకు పెట్టేసి ఈ దోశ పెన్నం మీద రొట్టె కాల్చుతాను. అయినా బాగానే వచ్చింది నాకు కూడా ఇక్కడ పెద్దగా. ఇదిగోండి ఆ పెన్నం అంతా వచ్చింది రొట్టె. ఆ కొట్టడం బాగానే కొడతాం కానండి, అది వేసినప్పుడు బాగా అంటే ఎక్కడ ఇరిగిపోద్ది అని భయం అంతే. ఇంక ఇలా జొన్న రొట్టె చేసుకోవడం చాలా ఈజీ అండి, వస్తే చాలా ఈజీ. వాటర్తో ఇలా పైన ఇలా కనుక్కోవాలి, తర్వాత తిప్పేసుకొని కాల్చుకోవడమే. ఇంకా ఆయిల్ గీలు ఏమి ఉండదు దీనికి, కాబట్టి చాలా హెల్దీ, మంచిది రొట్టె తింటే అయితే. నాకైతే చాలా ఇష్టం రొట్టె, దేంతోనైనా తినేయచ్చు అండి రొట్టె, ఏ కూర అయినా తినేయచ్చు, పప్పుతో తినవచ్చు, దేంతోనైనా తినొచ్చు, చాలా బాగుంటుంది రొట్టె. ఏ కూర ఫ్రైలు కానీ పప్పు కానీ, ఆఖరికి పప్పుచారులో కూడా ఈ ముక్కలు ముక్కలు చేసుకొని పప్పుచారు పోసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది, దేంట్లోకైనా తినొచ్చు ఇది. జొన్నలు అంటేనే హెల్దీ కదా, ఇలా రొట్టె చేసుకొని తింటే ఇంకా చాలా హెల్దీ. నచ్చితే ట్రై చేయండి మరి. ఈరోజు నా వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్. ఇంకా జొన్న రొట్టె మరీ దగ్గరగా కావాలంటే ఇంకొక రోజు మళ్ళీ చూపిస్తాను నేను. ఇక్కడైతే ఆకలేస్తుంది నాకు, తినేస్తున్నా నేను. మెంతి కూర జొన్న రొట్టె చాలా బాగుంది టేస్ట్ అయితే. బాయ్ అండి. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. బాయ్.